పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ 120 పేజీల డాక్యుమెంట్ రాశారు. రాష్ట్రం సో ఎందుకు బయటకు వస్తున్నారు ప్రస్తుత పరిస్థితి? ఇందులో ఈ డాక్యుమెంట్లో ఇందులో ఎందుకని రాయాలి? ఓకే, వేరేది మళ్ళీ వేరేది ఉన్నది, ఇంకోటి ఉంది. ఇందులో రాసింది ఓన్లీ భారత ఆర్థిక వ్యవస్థ. ఓకే, దీంట్లో ఇందులో భూస్వామ్య విధానం ఎట్లా లేదు, పెట్టుబడిదారి విధానం ఎట్లుంది, తర్వాత ఇందులో పట్ల మార్క్సిజం ఏం చెప్తుంది, లెనిన్ ఏం చెప్పిండు, మావో ఏం చెప్పిండు. కాబట్టి మనమే ఇక్కడ ఎట్లా తప్పు చేసినాము భారతదేశంలో అనేకంగా కూడా మనము ఇవాళ ఏం చేయాలి. ఇవాళ ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ప్రజలే ప్రజలను సంఘటితపరచకుండా మార్క్స్ ఏదైతే చెప్పిండో ప్రజలే చరిత్ర నిర్మాతలు, వీరులు కాదు. మార్క్సిజం చెప్తుంది ఏంటో ప్రజల్ని మొత్తం నుంచి సంఘటితపరచాలి, చైతన్యవంతం చేయాలి. మార్క్సిజం మావో చెప్పింది చైనాకు వేరే, మార్క్స్, లెనిన్, ఎంగెల్స్, స్టాలిన్ చెప్పింది చాలా స్పష్టంగా ప్రజలను కూడగట్టకుండా, ప్రజలను చైతన్యవంతం చేయకుండా తిరుగుబాటు అంటే ఆ పార్టీ నష్టమవుతుంది. 4, 3, 10 మంది అట్లా చేద్దామని కూడా ఆ పార్టీ అది ముందుకు పోదు. ఓపిక్గా సంఘటితం చేస్తూ చైతన్యవంతం చేస్తూ ఉండాలి అనేది ఉందో అది మార్క్సిజం. అది కమ్యూనిస్టు ప్రణాళికలో ఉన్న విషయం. అనేక వందల వేల రచనలు మార్క్స్ రాసిన విషయాలు తప్ప పార్టీ పుట్టంగానే పార్టీ సాయుధ పోరాటము లేదా సాయుధ పోరాటం అంటే అది ఓడిపోతుంది, అది గెలవది. అంటే ఇప్పుడు చెప్తా నేను. కాబట్టి ఈ నేపథ్యం ఏదైతే విస్తారంగా రాసిన కాబట్టి ఇవాళ మనకు ప్రాక్టికల్గా కూడా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రాక్టికల్గా వేరే రాసిన మళ్ళీ నేను చెప్పలే, నేను బయటికి ఇవ్వలే. ఈ డాక్యుమెంట్ మాత్రం నేను వచ్చినాక ఏడాదికి బయటకి ఇచ్చిన నేను. ఓకే, కాబట్టి బయటికి నేను ప్రాక్టికల్గా ఆ పార్టీ ప్రాబ్లం నేను స్వయంగా అనుభవించిన. నేను తెలంగాణలో అనుభవించిన, దండకంలో అనుభవించిన, ఒరిస్సాలో అనుభవించిన. నాకున్న అనుభవం అవుతుందో సిద్ధాంతం మాత్రమే చెప్పి కూర్చోలే. నేను అనుభవం లోపల కూడా నేను అనేక విషయాలు ప్రతి ఒక్క దాన్ని కూడా నేను అర్థం చేసుకున్నది ఏదో నేను చెప్పిన. కాబట్టి వాళ్ళు విచిత్రంగా ఇవ్వాల దీనికి సమాధానం ఎవరు రాస్తే నేను వచ్చిన. మొట్టమొదటిగా ఏంటంటే నేను వెళ్ళిపోతే పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీ ఏ కారణం నుంచి వెళ్ళిపోవచ్చు కాక ద్రోహి ఏంటిది? మోకరిల్లి నీళ్ళు ఏం పెట్టినట్టు పాలక వర్గాల మీద మోకరిల్లిండు. ఎవడు మోకరిల్లిండు? ఎక్కడ మోకరిల్లిండు? సాష్టాంగ ప్రణామాలు చేసిండు, లేకపోతే సుఖ జీవితాల కోసం వెంపర్లాడారు. ఎవడి సుఖ జీవితాలు ఎక్కడున్నాయి? ఎవడు సుఖ జీవితం అంటే నేను ఒక్కనే కాదు, మావోయిస్టు పార్టీ చాలామంది వచ్చారు కదా. కేంద్ర కమిటీ మెంబర్లు వచ్చారు, రాష్ట్ర కమిటీ మెంబర్లు వచ్చారు, సభ్యులు వచ్చిండ్రు. వాళ్ళు వేరు కారణాలు రావచ్చు, వస్తారు. అంటే కొంతమంది నా ఒక్కరిపైన కొంతమంది ఇంత తిట్లు లేవు కానీ అంటే ఇప్పుడు ఈ తిట్ల లోపల కొన్ని చేర్చినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇది చేసిర్రో ఎవరు చేసిన తర్వాత చెప్తానే కానీ ఇప్పుడు దాంట్లో పాత దానికి నేను చూసిన 2000 నేను వచ్చినప్పుడు చూసి సరతి వాళ్ళ తిట్లు మామూలే కదా, వాళ్ళకి అంటే నన్ను ఒక్కనే కదా లొంగిపోయిన వాళ్ళు కూడా గట్టినే మాట్లాడతారు. వాళ్ళ దరిద్రం అంటే నేను కూడా అనుకున్నా కదా అంటే నేనేమి ఇవ్వలే. ఎక్కడ నేను ఎన్నడూ నేను చెప్తున్నా, నేను ఇవ్వలేదు. నేను వ్యతిరేకించిన ఇలాంటి పద్ధతుల పోయినోడు రకరకాలు పోతారు. పోయినోడిని ఎందుకు తిట్టుడు? పోయినోడు పోతే మన మనసులో ఉంటుంది కదా. పోయినోడు కూడా దాదాపు అందరు శత్రువులు కారు కదా. ఇప్పుడు వేరు కారణాలు పోయినప్పుడు వాళ్ళందరూ శత్రువులు అవుతారా? వాళ్ళ మనసులో ఉండదా? వాళ్ళ మనసులో పట వీలైతే వాళ్ళు మాట్లాడలేదా ఎక్కడో కాడ. ఎందుకంటే పార్టీ త్యాగాలను ఎవడు కాదన్నాడు కదా, పార్టీ పోరాటానికి కాదన్నారు కదా. కాబట్టి నువ్వు వాళ్ళందరినీ శత్రువులుగా చెప్తున్నావు. వాళ్ళు దిగజారుడు. ఏం భాష ఇది దిగజారుడు? దిగజారడం అంటే ఏంటిది అర్థం? మహిళలను నైతిక తప్పులు చేస్తే దిగజారింది అంటారు ఈ సమాజంలో. మహిళలు పురుషుడు 10 మందితోటి సంబంధాలు పెట్టుకున్న వాడు దిగజారని అనరు. మహిళలు అంటారు. ఆ భాష ఏదైతుందో దిగజారడం అనేది ఏదో ఏం దిగజారుడు? ఆ పార్టీలో కూడా సాధ్యం కాదనుకుని వచ్చిర్రు. వచ్చి తన బతికేదో తను బతాడు కదా. తన ఉద్యోగం చేస్తాడా, వ్యాపారం చేస్తాడా, లేకపోతే రాజకీయ పార్టీ లేకపోతే ఏమన్నా పోనీ నీకేం అవసరం? నీకు ఉంటే ఉన్నంత వరకు బయట ఉన్నా నీకేమైనా ఉపయోగపడితే ఉపయోగించుకో. విప్లవానికి పోయినోడు కూడా మావోయిస్టు పార్టీ చరిత్ర గురించి చెప్తే నీకు అది మంచిదే, నీకు నష్టం కాదు. పూర్తిగా నీలాగే పనిచేయాలని లేదు కదా. అనేక రకాలుగా ప్రజలు ఉంటారు. అంటే ఈ ప్రజలందరినీ కూడా ఏంటంటే మనం లక్షలాది కోట్లాది ప్రజలను ఆర్గనైజ్ చేసుకునే విధంగా పార్టీ ఉండకపోయి వాళ్ళు దిగజారుడు. తర్వాత ఏమో ఈ పదాలు చూడు. ఇప్పుడు ఇక్కడ నేను అంటే ఇప్పుడు ఇందులో ఈ పదాలు ఏంటి?
విప్లవ ద్రోహి, పార్టీకి ద్రోహం చేసినట్టు ఏం ద్రోహం చేసిన్నో ఇక మరి అనేది. తర్వాత ఇక్కడ సిగ్గు లేకుండా ఆలింగనం చేసుకున్నాడు. ఎవరిని ఆలింగనం చేసుకున్నాడు? నాకు సిగ్గు లేదట, అప్పటికప్పుడు సిగ్గు పోయింది నాది. నేను ఆ పార్టీని వదలాలనుకున్నప్పుడు మరి నేను సరెండర్ కావాల్సిందే కదా, నేనే కదా, ఎవడైనా కావాల్సిందే కదా. ఇప్పుడు ఎవరెవరో వాళ్ళే పంపుతారు అనారోగ్యం పేరు మీద, ఈ పేరు మీద, ఆ పేరు మీద. మరి వాళ్ళపైన ఏమంటావు? తర్వాత ఏయమైన ప్రవృత్తి, ఏంటి ఏయమైన ప్రవృత్తి? దగా చేసినట్టు. నేను అరే నాకు సాధ్యం కాదు, మీ విధానాలు కరెక్ట్ కావు, నేను మిమ్మల్ని మార్చడం నాకు సాధ్యం కాదు, నీ పాపాటి నుండి నేను ఈ అవమానాలు భరించలేనని నేను చెప్పే వస్తుని. నేను దగా చేయడం ఏంటి? నీకు చెప్పే వచ్చింది కదా, చెప్పకుండా నేను రాలే కదా. తర్వాత ఇలాంటి వాళ్ళను ద్రోహులను ప్రజలంతా తిరస్కరించారు. ఎవరు తిరస్కరించారు? మరి ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది, నేను రాస్తున్నా, మాట్లాడుతున్నా, నా ఇంటర్వ్యూ పోతున్నాయి, జనమంతా నన్ను అర్థం చేసుకుంటుంది కదా. తర్వాత ఇక ఇందులో ఇక ఇవన్నీ ఏవైతే నువ్వు రకరకాలుగా ఒక్కటి పోకుండా అంటే ఇక తిట్టడానికి ఎందుకు వ్యక్తివాదం, బ్యూరోక్రసీ, ఏ ఇష్టం వచ్చినట్టుగా తిట్లు ఇవన్నీ అవుతున్నాయో ఇందులో నేను ఒకటే చెప్తున్నా, ఈ తిట్లు అవుతుందో అంటే నీ పాటలో ఉన్నంత వరకు నేను మంచిగానే ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ చెప్పితే ఇప్పుడు ఇలా అబద్ధాలు అవాస్తవాలు ఉన్నాయి, అబద్ధాలని అవాస్తవాలున్నాయి. తర్వాత నువ్వు ఏం చేసినావో నేనేం చెప్తుంటే నేను చెప్తున్నా ఈ సందర్భంగా, అంటే నేను 7 ఏళ్ల కాలం లోపల ఈ ప్రకటన చూసుకుని చెప్పలేదు నేను. ఓకే, పోనీ ఇవన్నీ ఎందుకు, ఎవడో తిడితే మనం చేసుకుందాం, మన జీవితం మొదటగా నేను చేసుకుంటాను. దాంతో నేను ఒక కమ్యూనిస్ట్గా జీవించాలనుకో, చివరి దాకా అదే అనుకున్నా. కానీ ఇక్కడ నువ్వు ఇవి ఏవైతున్నాయో ఏమన్నావు, నాకు రాజకీయ చైతన్యం లేదు, సంసిద్ధత లేదు, ధైర్యం లేదు, క్రమశిక్షణ లేదు, త్యాగం లేదు, ఆత్మవిమర్శ లేదు. ఎవడు మిలిటరీ యాక్షన్లు చేసింది కూడా ఆ పార్టీ లోపల ప్రధానంగా నేను చెప్పలే, ఎక్కడ నేను చెప్పలే, ఇప్పటికి చెప్తాను ఘంటాపదంగా. నేను ఏ మీడియా వల్ల నేను అడిగి నేను చెప్పలే. మిలిటరీ యాక్షన్ చేసింది ఎవడు నిలబడ్డాడు? ఇప్పుడు నేను పేరు పెట్టి నేను మాట్లాడదలుచుకుంటే ఎవడు పిరికి పందలు తేలుతుంది. అది ఎవడు పిరికి పందలు ఎవడు మిలిటరీ లోపల? నేను చెప్తా, ఇంకొక సందర్భంగా చెప్తాను, నేను నాయంది ఇతరులేదో నేను చెప్తా. కాబట్టి ఇక్కడ నేను వదిలేసిన మాట్లాడు, మళ్ళీ సస్పెండ్ అన్నా. నేనేం చెప్పిన నీకు, నేను లేకుండా నువ్వు నన్ను సస్పెండ్ చేస్తావు. నేను నీ పార్టీకి నీ కమిటీ మీటింగులు 2 మీటింగులు 2012, 2016 నేను ఒక్కడిని చెప్తున్నా, నేను నిర్భయంగా చెప్తున్నా. అంటే నేను వ్యక్తిగతమైన చొరవతోటి ఆ పార్టీ మీటింగులు జరపడానికి నేను కారకుని. ఓకే, నీ కేంద్ర కమిటీ గుర్తించింది కాదంటవా? సస్పెండ్ నేను లేకుండా నీకు ఎక్కడిది రూల్, ఎక్కడిది? నేనేమన్నా అక్కడ ఒక్కటే మాట చెప్పిన, అన్కాన్స్టిట్యూషన్, అన్డెమోక్రసీ అన్న. ఇప్పుడు నేను మీడియా సందర్భం ఇది మొట్టమొదటిగా మాట్లాడుతున్నా. 7 ఏళ్ల కాలంలో మొట్టమొదటిగా ఏంటంటే చాలామంది నన్ను అడిగినారు, ఎందుకు జంపన్న, ఎవరు ఊహించలే, ఎందుకు వచ్చినావు నువ్వు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదంటే అంతా బాగానే ఉందన్న, ఎక్కడ నేను చెప్పలే. ఈ ప్రకటన చూసి కూడా నేను ఎక్కడ పోనీ వాళ్ళు ఏదో అన్నారు అన్నదాని గురించి ఏమున్నది, ఇప్పుడు నాకేం, ఇప్పుడు అందులో ఏదో వీరుని శూరుని నాకు అవసరం లేదని అంతా నేను వదిలేసిన. కానీ నీ పార్టీ నువ్వు అనుసరించాలి, తప్పు కదా. నేను నీతోటి చర్చ కూడా చేయలేను, నువ్వు సస్పెండ్ ఎందుకు చేసినావు చేయాలి. అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషన్ ఒకటే మాట అన్న. నాకు జరిగిన చర్చలు లేవు, పాడలేవు. నాకు అది తెలిసిన తర్వాత నాకు జరిగిన చర్చలు లేవు, తప్పుడేక నేను వేస్ట్ ఇది అని చెప్పిన, ప్రయాణం చేసిన, వాళ్ళకి చెప్పిన, వాళ్ళు బాధపడ్డారు. చాలామంది సీసీ మెంబర్లు బాధపడ్డరు. చాలామంది ఆ తీర్మానం ఎందుకు చేసిండు అనేది నేను చెప్పితే అవి వేరే, నేను ఇప్పుడు అవన్నీ చెప్పను. కానీ చనిపోతున్నప్పుడు చెప్తే ఎందుకని అనుకుంటున్నాను. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆ పార్టీ ఆలోచించుకోవాలి. నేను ఏం చేస్తే ఏం చేసినాను. నేను ఇక్కడికి వచ్చి కూడా ఏంటంటే 90% చెప్తున్నా, సగర్వంగా చెప్తున్నా, 90% నన్ను అర్బన్ నక్సల్స్ అన్నా, లేకపోతే చాలా మాట్లాడతారు, వీని చంపేయాలి మావోయిస్ట్ వీడు అన్నా. ఏంటంటే చరిత్రను ఏదైతుందో ఆ చరిత్ర మీ పార్టీ కోసం నేను చెప్పలే. ఈ మావోయిస్ట్ పార్టీ చరిత్ర అనేది ఉందో అది అందులో నా చరిత్ర, నా రక్తము, నా చెమట ఉంది. అది ప్రజల చరిత్ర ఉంది. 2017 తర్వాత జంపన్న ఎప్పుడైతే జనజీవన స్రవంతిలో కలిసిండో, సో అప్పటి నుంచి మీ లైఫ్ ఎట్లా సార్? ఏంటంటే మన ఆస్తులు కూడా పెట్టిండా, లేకపోతే బిజినెస్ చేస్తున్నాడా, ఉద్యోగం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? అంటే మీరు నేను చూసిన ఒక వీడియోలో కూడా, నేను ఏం సంపాదించుకోలేదు, అద్దీంట్లో ఉంటున్నట్టు మీ ఒక వీడియోలో నేను చూసిన. సో ఏం చేస్తుంది జంపన్న 2015 నుంచి 25 వరకు? మళ్ళీ మీ కొత్త లైఫ్ ఎట్లుంది? వాళ్ళు ఊహించారు
కేసీఆర్ తోటి బీఆర్ఎస్లో చేరుతారని ఊహించారు, లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహించారు. చాలామంది అనుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేయబోతుండని కూడా అనుకున్నారు. నేను బీఆర్ఎస్లో చేరలే, నేను కాంగ్రెస్లో చేరలే. ప్రయత్నాలు వాళ్ళు ఏం చేసిండ్రో అది చాలామంది తెలుసు. కానీ నేను ఏ పార్టీలకు పోలేదు. ఏ పార్టీలో పుట్ట కూడా 7 సంవత్సరాల కాలంలో కూడా నేను ఏ పార్టీకి పోలే. వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు తోటి నేను మాట్లాడంటే ఆ పార్టీలో చేరలే. వాళ్ళు రమ్మన్నారు, నేను పోలేదు. నేను నా సిద్ధాంత అవగాహన నుంచి మాత్రమే ఈ 7 ఏళ్ళ కాలంలో దాదాపు నా జీవితం 35 ఏళ్ళ పార్టీ జీవితం రాయని విషయాలు 10 రెట్లు ఎక్కువ రాసిన నేను. 10 రెట్లు కాదు, 20 రెట్లే రాసిన నేను. 1000 పేజీలు రాసిన, నిత్యం రాస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.